హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మీరందరూ దేవుని దయలో వర్తిల్లుచున్నారని, మంచిగా ఎగ్జామ్స్ రాస్తున్నారని నేను అనుకుంటూ మిమ్మల్ని అందరినీ బట్టి నేను ప్రభువుని కనపరుస్తున్నాను పిల్లలు. సో మనం ఈరోజు మండే చిల్డ్రన్ లైవ్ ప్రోగ్రామ్ని ప్రేయర్ ద్వారా స్టార్ట్ చేసుకుందాం. యేసయ్యా నీకు వందనములు, నమ్మదగిన దేవా, ఆశ్చర్యకరుడా నీకు వందనములు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి చక్కటి కార్యక్రమంని బట్టికే వందనాలు అయ్యా. మా చిన్నారులందరినీ దీవించండి. చెప్తున్న లెసన్లో మీరు తోడేయండి, పాడుతున్న పాటల్లో మీరు సహాయం అనుగ్రహించండి అయ్యా. విన్నవి వారి హృదయంలో భద్రపరచుకోగలిగే కృపనివ్వండి. దుష్టుడు చేతుకుంటుకుండా అయ్యా వారి హృదయములకు మీరు కావలి కాయమని అడుగుతూ వస్తున్నాము. చిన్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. కార్యక్రమం అనేక మందికి దీవెనకరముగా మీరు మలుస్తున్నందుకే నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడు చదివి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సాంగ్ పాడుకుందాం పిల్లలు. పాటలోకి మనం వచ్చేసాం పిల్లలు. జ్ఞానం లేని చిన్నది. ఈ టైటిల్ వినేసరికి ఎవరై ఉంటారు? మామూలుగా చిన్నపిల్లలు ఎవరైనా చాలా షార్ప్గా ఉంటారు, మంచి ఐక్యూతో ఉంటారు, మంచి టాలెంటెడ్గా ఉంటారు కదా. బైబిల్లో ఎంతమందిని చూసుకున్నా మనం అందరూ మంచి బాలురు, మంచి బాలికలు, గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్ గురించి నేర్చుకుంటూ వచ్చాం కదా పిల్లలు. మరి ఈ రోజు ఏంటి జ్ఞానం లేని చిన్నది అని మాట్లాడుతూ వస్తుంది ఏంటి ఆంటీ అని అనుకుంటున్నారు. మీకు అందరికీ తెలిసిన స్టోరీయే, ఒకసారి నేను గుర్తు చేస్తాను. ఇది మార్కు సువార్త 6వ అధ్యాయము 14 నుంచి 29 వచ్చిన భాగంలో మనకు కనిపిస్తూ ఉంటుంది పిల్లలు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ప్రీవియస్ 4-5 వీక్స్ బ్యాక్ మనం నేర్చుకున్నాం కదా. ఆయన ఎంత గొప్ప ప్రవక్త, ఎంత మంచి యేసు ప్రభువుకి ముందుగా వచ్చినటువంటి వ్యక్తి. అయితే ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలిస్తున్నటువంటి హేరోదు రాజు ఉన్నారు. ఆ హేరోదు రాజు ఏం చేశాడంటే ఒక పాపం చేస్తూ వచ్చాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటే ఆయన మాటలంటే ఇష్టమే, ఆయన చెప్పే బోధలు కూడా హేరోదు రాజుకి ఇష్టమే. ఏదైనా చెయ్యాలి అని అనుకున్నా అందరూ ఆయన్ని గౌరవిస్తున్నారు. ఒక మంచి ప్రవక్త, ఆయన మాటకి విలువ ఉంది కాబట్టి ఆయన ఏమన్నా చెయ్యాలి అని మిగతా వారు ఆయన్ని ఏదన్నా అంటున్నా యోహాను గారిని మాత్రం హేరోదు రాజు కాపాడుతూ వచ్చారు. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను చాలా ముక్కుసూటి మనిషిని మనం ప్రీవియస్ లెసన్స్లో తెలుసుకున్నాం. ఎందుకంటే ఆయన అనేక మందిని పాపం చేస్తున్న వారిని, అంటే భయంకరమైన పాపంలో ఉన్న వాళ్ళందరినీ సర్ప సంతానమా అని డేరుగా పిలిచినటువంటి ఒక గొప్ప ప్రవక్తని మనము చెప్పుకోవచ్చు పిల్లలు. అయితే ఈ రీతిగా ఉన్నప్పుడు హేరోదు మహారాజు తన తమ్ముడు భార్య అయినటువంటి ఆమెని ఈయన వివాహం చేసేసుకొని, అంటే తనతో పాపం చేస్తూ వస్తున్నాడు అనమాట. అది బాప్తిజం ఇచ్చి యోహానుకు తెలిసి వెళ్ళి వెంటనే ఇద్దరిని గద్దిస్తాడు, హేరోదు రాజుని, అలాగే తన తమ్ముడు భార్య అయినటువంటి హేరోదియా, ఆమె పేరు హేరోదియా, ఆమెను కూడా గద్దిస్తూ మీరు ఇలాంటి పాపం చేస్తారు, ఇది భయంకరమైన పాపము, కాబట్టి ఇలాంటి పాపము చేయకూడదు. నీకు ఆల్రెడీ భార్య ఉంది, నీకు ఆల్రెడీ భర్త ఉన్నారు, కానీ మీరు ఏం చేశారంటే మీరు దారి తప్పి
వేరే ఫ్యామిలీగా మీరు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఇది చాలా తప్పు, ఇది చాలా శాపం మీకు అని బాప్తిస్మం ఇచ్చి యోహాను అని చెప్పినందుకు హేరోదియా ఏం చేసిందంటే ఏమైనా సరే పగపడుతూ వచ్చింది. ఆయన ఏమైనా సరే పట్టుకోండి అని చాలాసార్లు హేరోదు రాజు చెప్పినా, అయ్యో అతను మంచి ప్రవక్త, ఆయన తప్పు చేయలేదు, ఆయన్ని మనం అలా పట్టుకోకూడదు అని తప్పించుకుంటూ వచ్చేసారు. కానీ ఒక రోజు హేరోదు రాజు యొక్క జన్మదినం అంటే బర్త్డే సెలబ్రేషన్. రాజుగారి బర్త్డే సెలబ్రేషన్ అంటే ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు కదా, మంచి విందు, ఆర్భాటాలు, వినోదాలు అన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ ఈ విధంగా జరుగుతున్నప్పుడు హేరోదియకి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె పేరు సలోమే. ఏం పేరు చెప్పండి పిల్లలు? సలోమే. అయితే ఆమె ఏం చేసిందంటే, రామి యొక్క పెద్ద డాడీ బర్త్డే కాబట్టి ఈరోజు నువ్వు మంచి డ్యాన్స్ చెయ్యి అన్నారు. అయితే ఆమె చిన్నది, అక్కడ ఏమని ఉంటుందంటే ఆ చిన్నది అని రాయబడి ఉంటుంది. వారి కుమార్తె చిన్నది. చిన్నది అంటే నేనైతే సండే స్కూల్ బేబీ అని అనుకుంటాను. సండే స్కూల్లో మ్యాక్సిమం ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు పిల్లలు సండే స్కూల్కి రావచ్చు, చక్కగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఆ చిన్నది అంటే ఒక 12 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ లోపు ఉన్న బేబీ అయి ఉంటుంది ఆమె కదా. ఆ చిన్నది చక్కగా నాట్యం చేస్తుంది. అసలు ఎంత బాగా నాట్యం చేస్తుందంటే రాజు హృదయం ఉప్పొంగిపోయిందర్రా. అరే మా అమ్మాయి ఎంత బాగా నాట్యం చేస్తుందో నాకు తెలియదు, ఇంత చక్క మంచి డ్యాన్సర్ అని చాలా సంతోషపడిపోయి, నా జన్మదినానికి ఇంత మంచి కానుక డ్యాన్స్ రూపంలో ఇచ్చారు కాబట్టి చిన్నతానైట్రా, నీకేం కావాలి, నీకేం కావాలో చెప్పు, నీకు వడ్డానం కావాలా, వైడూర్యం కావాలా, నెక్లెస్లు కావాలా, ఏం కావాలి, నువ్వేది అడిగినా ఇస్తాను, ఈరోజు నేను ప్రామిస్ చేస్తున్నాను, ఎందుకంటే నా రాజ్యంలో సగం అడిగినా ఇచ్చేస్తా అన్నారు. అసలు చాలా కష్టంతో కూడుకున్నటువంటి కానుక అది. కానీ రాజుగారి హృదయం అంతగా ఉప్పొంగింది కాబట్టి ఆ డ్యాన్స్ చూసినప్పుడు ఆ రీతిగా నా రాజ్యంలో సగం మట్టుకు ఇచ్చేస్తానన్నప్పుడు ఈ అమ్మాయికి పాపం ఏం చేయాలి? 12 ఇయర్స్ టు 18 ఇయర్స్ బేబీ వాళ్ళు ఏం అడుగుతారు? ఒక డ్రెస్ అడుగుతారు, మహా అంటే ఇంకొక 3-4 డ్రెస్సెస్ అడుగుతారు, షూస్ అడుగుతారు, బ్యాగ్స్ అడుగుతారు, అంతకు మించి ఏం అడగగలరు? ఈ అమ్మాయికి అసలు ఏ ఆలోచన లేదు. అందుకే జ్ఞానం లేని చిన్నది అని పేరు పెట్టుకోవాల్సి వచ్చింది మనకి. మామూలుగా ఇప్పుడున్న చిల్డ్రన్ అయినాక ఇంకా చాలా బాగా అడుగుతారు, ఎందుకంటే ఫర్దర్ స్టడీస్ కొరకు నాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతుంటారు. ఈమె ఏదైనా అడిగినా బాగుండు, రాజ్యంలో నాకు ఏదన్నా ఒక గ్రౌండ్ పార్క్ అడిగినా బాగుండు, లేదా ఫ్రెండ్స్ అందరూ ఆడుకోవడానికి ఏదన్నా ఉన్నా అలాంటి ఏదైనా ఉపయోగపడి అడిగితే బాగుండు. కానీ వెళ్ళి వాళ్ళ అమ్మ చెప్పినట్టు చేసింది. వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏం అడగను అని అడుగుతుంది. కానీ వాళ్ళ అమ్మగారు ఒక తప్పుడు మాట చెప్పారు. బాప్తిస్మం ఇచ్చు యోహాను తల కోసేసి నాకు పళ్ళెంలో తీసుకొచ్చి పెట్టు అని అడుగుంది. ఎప్పుడైనా చిన్నపిల్లలకి అసలు అలాంటి కోరిక ఉంటుందా? ఒక నరహత్య చేయించబడే కోరికలు ఉంటాయా? వాళ్ళ అమ్మ అలా చెప్పినప్పుడు యోచించే జ్ఞానము వయసు ఆ అమ్మాయికి ఉంది, ఆ సలోమే అనే చిన్నదానికి ఉంది. కానీ వాళ్ళ అమ్మ ఏది చెప్తే అది గట్టిగా నమ్మేసింది. ఎందుకంటే వాళ్ళ అమ్మ పాపంలో ఉంది, ఒక చెడ్డ స్త్రీ కదా పిల్లలు, ఒక చెడ్డ తల్లి అని చెప్పుకోవచ్చు మనం. ఆ చెడ్డ తల్లి ఆ మంచి కుమార్తెను చెరపడానికి చూస్తుంది. ఏం నేర్పిస్తుందంటే తప్పు బోధ నేర్పిస్తుంది, తప్పు ప్రవర్తన నేర్పిస్తుంది. చాలా బాధ కలిగింది. వెళ్ళి వెంటనే అయ్యో ఇలా అడగకూడదమ్మా, తప్పమ్మా అని అనలేదు. పోనీ అక్కడికి వెళ్ళి తనకి ఏదైనా మార్చి అడగలేదు. తను అలా మార్చి అడగలిగితే ఎంత బాగుందో. తను ఒక పవిత్రుడైనటువంటి పరిశుద్ధుడు, అందుకే బైబిల్ గ్రంథంలో నీతిమంతుడు పరిశుద్ధుడు అయినటువంటి యోహానుని ఏం చేశారంటే, ఇక ఆయన ఒట్టు పెట్టుకున్నాడు కదా, రాజ్యంలో సగం మట్టుకైనా ఇచ్చేస్తానని హేరోదు రాజు. అందరిలో ఒట్టు పెట్టుకున్నందుకు అన్న మాట నెరవేర్చకపోతే ఏది అడిగినా చేస్తాన్నాడు కదా. అందరిలో అడిగినప్పుడు చేయకపోతే నామోషిగా ఉంటుంది, తన రాజ్య పదవికి గౌరవము ఉండదు. కాబట్టి వీళ్ళు అయ్యో ఏంటి నువ్వు పాప ఇలా అడుగుతున్నావేంటి అని అన్నా కూడా అందరిలో అడిగింది కదా, ఏమీ చేయలేక బాధపడుతూ ఏం చేశాడంటే వెళ్ళి యోహాను తలను కోసేసి పళ్ళెంలో తీసుకొచ్చి పెట్టమన్నారు. ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కదా పిల్లలు. వెంటనే సైనికులు యోహాను పట్టుకొని తల కోసేసి ఎవరికి తీసుకొచ్చారంటే, ఏం చేసుకుంటారమ్మా, ఒక మనిషి తలను ఏం చేసుకుంటారు పిల్లలు? ఏం చేసుకోగలరు? ఫ్రై చేసుకొని తింటామా, లేకపోతే చూసి మన ఇంట్లో కట్టుకొని మురుస్తామా? చూసారా ఎంత పాపపు స్థితిలో. అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈరోజు పాపములో ఉన్న వారికి ప్రేమ తెలియదు,
పాపములో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనిషి యొక్క ప్రాణం విలువ తెలియదు. పాపములో బ్రతుకుతున్న వారికి పరిశుద్ధుడైన యోహాను తల వాళ్ళకి ఎలా ఉందంటే చాలా ఆనందాన్ని ఇచ్చింది. కానీ నరకంలో నేను అనుకుంటాను 7 శిక్షను మీరు అనుభవిస్తారేమో తల్లి కుమార్తెలు ఇద్దరు కూడా. ఎందుకంటే ఆ చిన్న కుమార్తెకి యోచించే జ్ఞానం ఉంది, వయసు ఉంది, కానీ గుడ్డిగా వాళ్ళ అమ్మ ఏం చెప్తే అది చేస్తుంది. సండే స్కూల్ పిల్లలైన మీరందరూ మంచి ఏంటో చెడేంటో తెలుసుకోవాలి అంటే పేరెంట్స్ని అడిగితే రాదు, పెద్దవాళ్ళని అడిగితే రాదు. ఒక్కొక్కసారి ఇలాంటి తల్లులు కూడా ఉంటారు కదా మన చుట్టూ. అలాంటి తల్లులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో మా తల్లులు మార్చండి, మా తండ్రిని మార్చండి ప్రభువా అని వారు ఏదైనా తప్పు త్రోవలోకి తీసుకువెళ్తూ ఉంటే, అమ్మ ఇది చాలా చెడ్డ మార్గం, నేను ఇందులోకి రాను అనే ఆలోచన సండే స్కూల్ పిల్లలైనటువంటి వారందరికీ ఉండాలి. కాబట్టి జ్ఞానము కలిగిన కుమారుడు తన తల్లిని సంతోషపెట్టును, బుద్ధి లేని కుమారుడు తన తండ్రికి చాలా దుఃఖం కలిగిస్తుంది అనేది సామెతల గ్రంథంలో ఉంది పిల్లలు. కాబట్టి జ్ఞానం కలిగిన కుమార్తెలుగా మనం ఉండగలిగితే ఒక మంచి ఎస్తేరు వలె, ఒక మంచి రూతు వలె, లేదా ఒక చిన్నదాని వలె, ఒక రిబ్కా వలె మనం పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో చూడు. పేతురు గారు లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం కదా, గుర్తుపట్టిన చిన్నారి. అందరిలో ఆ చిన్నారి పేతురు గారిని చూసి భయపడాలి, కానీ వెంటనే నువ్వు పేతురువే పేతురువే అని కరెక్ట్ నిజం చెప్పింది కదా. నిజం తెలిసింది తెలిసినట్టుగా చెప్పడం. కానీ ఇక్కడ గుడ్డి త్రోవలోకి తప్పు మార్గంలోకి వెళ్ళిపోయి తీర్పు దినమందు గొప్ప శిక్షకు పాత్రలు. అలా మనము ఉండకూడదు. అందుకే నేను కంటత వాక్యం ఏమనంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడును పరిశుద్ధుడైనటువంటి మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చాను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషంతో వినుచుండెను. ఇది మీకు కంటత వాక్యం పిల్లలు. మరి వచ్చే వారం దేవుని చిత్తమైతే ఒక మంచి లెసన్తో మరలా మనం కలుద్దాం. అంకుల్ వచ్చి లాస్ట్ ప్రే చేస్తారు. అంతవరకు బైబిల్ పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. మిగతా ఎగ్జామ్స్ చక్కగా రాయండి. ఖాళీ సమయంలో డైలీ బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. ఈ సమ్మర్ వెకేషన్ని అనవసరమైనటువంటి సమయానికి వెచ్చించకుండా ఎక్కువ అధ్యాయాలు, బైబిల్ గ్రంథంలో ఉన్న ఎక్కువ అధ్యాయాలు రోజు చదువుతున్న దానికన్నా ఇంకొంచెం డబల్ చదవడానికి, రోజు చేసుకుంటున్న ప్రార్థన కన్నా ఇంకొంచెం ఎక్కువ దేవుని సన్నిధానంలో ప్రేయర్ చేసుకోవడానికి సిద్ధపడండి. అలా విధంగా దేవుని నుండి దీవెనలు ఆశీర్వాదములు పొందుతారండి పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. చేసుకున్న పిల్లలు, మహోన్నతుడ యేసయ్య మీకు వందనాలు. ప్రతి సోమవారం సండే స్కూల్ విద్యార్థుల కోసం జరుగుతున్న లైవ్ ప్రోగ్రామ్ ఈరోజు కూడా లైవ్ ఇవ్వడానికి కృప ఇచ్చారు. ఎంతమంది బిడ్డలైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ చెప్పినటువంటి సత్యాలు గ్రహిస్తున్నారో వాళ్ళందరూ దీవించండి. అని ఈ కార్యక్రమం ఇంకా ఆశీర్వాదకరంగా జరగడానికి కృప ఇవ్వమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ సదాకాలం తోడేంటి నడిపించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. బై బై.